ఓకే వ్యూయర్స్, సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే సో ఎడిట్ మెనూలో ఉన్నటువంటి కొన్ని ఆప్షన్స్ మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇంకొన్ని రిమైనింగ్ ఆప్షన్స్ ఎడిట్ మెనూ మనం ఏమున్నాయి నేర్చుకుందాం ఇప్పుడు. సో ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ ద్వారా మనకి యూజ్ ఏంటంటే వీ కెన్ ఇన్సర్ట్ ది అదర్ పార్ట్ ఆఫ్ ది అప్లికేషన్, అంటే వేరే అప్లికేషన్కి సంబంధించిన పార్ట్ని మనం దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే మామూలుగా మనం ఏదైనా టెక్స్ట్ టైప్ చేస్తాం, సో టెక్స్ట్ టూల్ ద్వారా. అదేవిధంగా సో దీన్ని మనం కొద్దిగా నేను జూమ్ చేస్తున్నాను Ctrl+1 ద్వారా 100%, లేదంటే ఇంకొంచెం జూమ్ Ctrl+2 ద్వారా 200% జూమ్ చేశాను. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే సమ్ టెక్స్ట్కి కలర్ ఇట్లా మనం అప్లై చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకేదైనా సో సమ్ ఒక సర్కిల్ కావాలంటే సో సర్కిల్ని డ్రా చేస్తున్నాను, రెక్టాంగిల్ కావాలంటే సమ్ రెక్టాంగిల్ని డ్రాగ్ చేస్తున్నాను. సో అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకు ఓన్లీ టెక్స్ట్కి సంబంధించిన వర్క్ మాత్రం వస్తుంది. అలా కాకుండా ఒక టేబుల్ లాగా రావాలనుకుంటున్నాను. సో సమ్ టేబుల్ అంటే తెలుసు కదా, సో రోస్ అండ్ కాలమ్స్ లాగా ఉన్న ఒక డాటా కావాలనుకుంటున్నాను. సో దీంట్లో మనం టేబుల్ క్రియేట్ చేయాలంటే సో కొంచెం చేయొచ్చు, ఇంకా ఫర్దర్ క్లాసెస్ అది కూడా చెప్తాను. బట్ ఏంటంటే ఇంకొంచెం రిస్క్ అవుతుంది అన్నమాట దీంట్లో డైరెక్ట్ టేబుల్ క్రియేట్ చేయాలంటే. సో అలా కాకుండా నాకు డైరెక్ట్ ఇప్పుడు ఎక్సెల్లో ఉన్నటువంటి వర్క్ మొత్తం నేను దీంట్లో చేయాలనుకుంటున్నాను. దీంట్లో ఒక టేబుల్ లాగా రావాలనుకుంటున్నాను. ఎక్సెల్ మనకి ఏముంటాయి, రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి కదా. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో మనకి ఏ విధంగా కనిపిస్తుంది ఇక్కడ సమ్ సో కాలమ్స్, అదేవిధంగా ఏబిసిడి కాలమ్స్, అదేవిధంగా 1 2 3 4 ఈ విధంగా నాకు సో టేబుల్ లాగా నాకు దాంట్లో ఇక్కడ సో పేజ్ మేకర్లో కావాలనుకుంటున్నాను. సో దాని గురించి మనం ఏం చేయాలంటే ఇక్కడ సో ఫస్ట్ ఇక్కడ స్ట్రింగ్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఎడిట్ మెనూకి వెళ్ళేసి ఇందులో ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మన కంప్యూటర్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్ని దీంట్లో వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏం కావాలనుకుంటున్నాను, సో ఎక్సెల్ కావాలనుకుంటున్నాను. సో కాబట్టి ఇక్కడ సో మనం ఏం యూజ్ చేస్తాం ఇక్కడ సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ వర్క్ షీట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని ఇక్కడ మనం సెలెక్ట్, ఇందులో కూడా ఏంటంటే సో కంప్యూటర్లో మనకి ఎన్నైతే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తామో అవన్నీ మనకు దీంట్లో వస్తాయి అన్నమాట. దీంట్లో నుంచి మనకి ఏ అప్లికేషన్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలనుకోవడం, మనకు టేబుల్ లాగా కావాలంటే సమ్ ఎక్సెల్ టేబుల్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ వర్క్ షీట్ని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఓకే అనగానే మనం ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోతామంటే సో ఇక్కడ దీంట్లోకి వెళ్ళిపోయినా మనము ఎంఎస్ ఎక్సెల్లోకి వెళ్ళిపోయినాం. ఇప్పుడు దీంట్లో మనకి ఏ విధంగా డేటా కావాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటంటే ఒక లిస్ట్ తయారు చేస్తున్నాను. నాకు సీరియల్ నెంబర్ అని కావాలి ఒక దాంట్లో, అంటే ఒక కాలంలో. నెక్స్ట్ తర్వాత సమ్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అని కావాలి. తర్వాత నెక్స్ట్ ఏం కావాలి, వాళ్ళ క్లాస్ కావాలి, ఏ క్లాస్ చదువుతున్నాడు. అదేవిధంగా నాకు సెక్షన్ కావాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క సమ్ అటెండెన్స్ కావాలి. ఇట్లా మనం ఏం కావాలనుకుంటే సో ఆ డేటాను మొత్తం దీంట్లో సో క్రియేట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సమ్ సీరియల్ నెంబర్ 1, సమ్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, నేను సమ్ ఒక ఏ అనే పర్సన్ ఇస్తున్నాను. క్లాస్ సమ్ ఫస్ట్ క్లాస్ అని ఇస్తున్నాను. సెక్షన్ సమ్ ఏ సెక్షన్ అని ఇస్తున్నాను. అటెండెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 month తీసుకుందాం. సో దాంట్లో ఒక 20 days ప్రజెంట్ అయ్యాడు అనుకుందాం అట్లా. నెక్స్ట్ సెకండ్ పర్సన్ సమ్ బి అనే పర్సన్, సేమ్ అదే క్లాస్లో సమ్ ఇంకో సెక్షన్, సో ఫస్ట్ క్లాస్లో సమ్ బి అనే సెక్షన్ తీసుకుంటున్నాను. ఇందులో ఇంకో పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ 15 days ప్రజెంట్ అయ్యాడు అనుకుందాం. ఆ తర్వాత ఇంకో పర్సన్. ఇలా మనకు కావాల్సినటువంటి డేటాను మొత్తం మనం దీంట్లో సో ఎంట్రీ చేసుకోవాలి. సమ్ సి సెక్షన్ సమ్ డేస్. సో మనకి టేబుల్ లాగా కనిపించాలి. ఏం చేస్తున్నాను, సో దీనికి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సో కాలమ్స్ యొక్క రోస్ కాలమ్స్కి సంబంధించినటువంటి సో ఇక్కడ లైన్స్ని అప్లై చేశాను. అదే నాకు ఎగ్జాక్ట్లీ సెంటర్లో కావాలి కాబట్టి సో నేను మిడిల్లో పెట్టుకుంటున్నాను. ఓకేనా. సో ఇది హెడ్డింగ్ కాబట్టి సో ఇది నేను బోల్డ్ చేస్తున్నాను. ఇలా మనకి ఏదైతే మనకు డేటా అవసరమో అదంతా మనం దీంట్లో సో టైప్ చేయడం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ సో ఆఫీస్ బటన్ ఉంది కదా, ఆఫీస్ బటన్లోకి వెళ్ళేసి ఏం చేయాలంటే ఇక్కడ మనకు అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకు ఆఫీస్ బటన్లో ఏముంటుంది, మనకు అప్డేట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేయండి అంతే. ఇప్పుడు మనం పేజ్ మేకర్కి వెళ్తే మనకు ఆటోమేటిక్ చూడండి టేబుల్ లాగా మన దీంట్లోకి వచ్చేసింది. చూడండి ఇంకొద్దిగా జూమ్ చేస్తున్నాం. Ctrl+1 Ctrl+2 ఇట్లా చూడండి టేబుల్ లాగా వచ్చేసిందా. ప్లేస్ అనుకో ఇంకా మాడిఫై చెప్పిన 3 members కానీ ఇంకో 1 member 2 members 3 members యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ పైన ఏం చేయాలి మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేయాలి. సో డబుల్ చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తే మనం మళ్ళీ ఎక్సెల్లోకి వెళ్ళిపోతుంది. మనకి నెక్స్ట్ సమ్ 4th person, సమ్ క్లాస్, సమ్ సెక్షన్, ఆ తర్వాత సమ్ అటెండెన్స్ డేస్. ఇట్లా మనం ఇలా కావాలనుకుంటే మనం అలా ఇవ్వచ్చు అనమాట. ఇంకో పర్సన్ కావాలి సీరియల్ నెంబర్ 5, సమ్ ఇంకో పర్సన్, ఆ తర్వాత సమ్ క్లాస్, సమ్ సెక్షన్, ఆ తర్వాత సమ్ డేస్ ఇట్లా. సో ఆ తర్వాత మనం డిజైనింగ్ అంతా మనం కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేస్తాం ఇక్కడ మనం మొత్తం డేటా అంతా ఎంట్రీ చేయాలి. మనకి ఎంతవరకు ఉంటే అంతవరకు ఎంట్రీ చేయాలి. ఎంట్రీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తాం ఇక్కడ ఆఫీస్ బటన్కి వెళ్ళేసి ఇక్కడ ఏమాలి అప్డేట్ అనాలి. సో అప్డేట్ అన్నాం అనుకోండి
మనకు ఆటోమేటిక్గా అదంతా మన డేటా కూడా ఇక్కడ చూడండి ఇక్కడ పేజ్ మేకర్లో మనకు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది అనమాట. సో దీన్ని మనం కావాలంటే బిగ్ సైజ్ స్మాల్ సైజ్ కూడా చేసుకోవచ్చు మనం చేసే వర్క్ని బట్టి ఇట్లా చూడండి. సో కొద్దిగా జూమ్ చేసుకొని చూసుకోండి మనకు కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఏం చేసుకోవచ్చు మనము. సో ఎక్సెల్కి సంబంధించిన డేటాను మొత్తం ఒక టేబుల్ లాగా కావడానికి సో పేజ్ మేకర్లో ఇదంతా టైప్ చేయడం మనకు కొద్దిగా సో రిస్క్ అంటే కొంచెం టైప్ చేయడం కొంచెం మనకి ఏంటంటే సో కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. మనకి ఏంటంటే మనకి ఎక్సెల్లో ఆస్టీస్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆటోమేటిక్ దీంట్లో తీసుకురావడానికి ఇక్కడ ఏ ఆప్షన్ యూజ్ చేయాలి మనం ఇక్కడ. సో ఎడిట్ మెనూలో ఏం చేయాలి ఇక్కడ మనము సో ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ మనం యూజ్ చేయాలి. సో మళ్ళీ ఒకసారి చూడండి. సో హోస్ట్ ఏం చేయండి. సో ఎడిట్ మెనూకి వెళ్ళి సింక్ టూల్ ఇందులో ఫస్ట్ సింక్ టూల్ సెలెక్ట్ చేసుకోండి టూల్ బాక్స్లో. ఆ తర్వాత ఎడిట్ మెనూకి వెళ్ళేసి ఇన్సర్ట్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత ఏం చేస్తాం ఇక్కడ మనకి ఎటువంటి అప్లికేషన్ కావాలి మనకి ఎంఎస్ పెయింట్ కావాలంటే ఎంఎస్ పెయింట్ కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే ఎట్లా. సో బిట్ మ్యాప్ ఇమేజ్ సో అది ఎంఎస్ పెయింట్ అటు ఓకే అని ఆటోమేటిక్ ఎంఎస్ పెయింట్లోకి వెళ్ళిపోతాం. ఇందులో మనకి ఎట్లా కావాలి సో మనకి ఏదైనా నాకు ఒక సమ్ కలర్ ఫిల్అప్ కావాలి సమ్ ఇది ఒక కలర్ అనుకుందాం. ఆ తర్వాత నాకు ఒక రెక్టాంగిల్ కావాలి లేకపోతే సమ్ నాకు ఒక యారో మార్క్ కావాలి. ఆ తర్వాత నాకు యారో మార్క్ కలర్ సో ఇట్లా లెఫ్ట్ యారో కావాలి రైట్ యారో కావాలి మన ఇష్టం మనం ఎలాగైనా అలా చేయొచ్చు మన ఇష్టం. దీంట్లో మనకు కావాలనుకుంటే సో కలర్స్ కూడా మనం దీంట్లో ఫిల్అప్ చేసుకోవచ్చు. ఇట్లా మనకు కావాల్సిన డిజైన్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ సేమ్ ఆఫీస్ బటన్కి వెళ్ళేసి ఏం చేయాలి ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. అప్డేట్ అనగానే ఆటోమేటిక్గా దీంట్లోకి వెళ్ళిపోతుంది మనకి ఇది. సో చూడండి Ctrl+0 ప్రెస్ చేస్తున్నాను ఫిట్ ఇన్ విండో చూడండి అక్కడ ఉన్నటువంటి డిజైన్ ఆటోమేటిక్ దీంట్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్లో కలర్ నచ్చలేదు నాకు వేరే కలర్ కావాలి ఎల్లో కాకుండా నాకు వేరే కలర్ కావాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తుంది దీని మీద జస్ట్ డబుల్ క్లిక్ చేయండి అంతే మనం మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోతాం. సో ఎంఎస్ పెయింట్ కాబట్టి ఎంఎస్ పెయింట్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ మనకు కావాలనుకుంటే సమ్ నాకు వేరే కలర్ కావాలి సార్ సో వేరే కలర్. సో నాకు యారోస్ కూడా కలర్స్ చేంజ్ కావాలి సమ్ యారోస్ కలర్స్ని కూడా ఇక్కడ సో చేంజ్ చేయాలి కూడా లెఫ్ట్ రైట్ అట్లా. సో ఆ తర్వాత ఏం చేస్తాం ఇక్కడ మనం ఇష్టమైన కలర్స్ మనం ఏమైనా పెట్టుకోవచ్చు మన చాయిస్ అది ఇవన్నీ ఇట్లా కలర్స్ మనం పెట్టుకోవచ్చు మనం ఎలా కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు. సో మొత్తం కంప్లీట్ అయితే ఏం చేస్తాం ఇక్కడ అప్డేట్ డాక్యుమెంట్ అనగానే ఆటోమేటిక్ మనకు అది సో దేంట్లోకి వచ్చేస్తుంది. సో మనం చేసినటువంటి సో ఏదైతే మనం మాడిఫికేషన్ ఉందో అది మొత్తం మనకు పేజ్ మేకర్లో అప్డేట్ అయిపోతుంది అనమాట. సో దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే మనం ఎక్కడైతే మనం డిజైన్ చేసామో అక్కడికి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఇప్పుడు మనం 1 టైమ్స్ డిలీట్ చేయాలనుకోండి సో 1 టైం సెలెక్ట్ చేసి సో డిలీట్ అంటే సరిపోతుంది. సో వెంటనే మనకు రావాలంటే అండు యూజ్ చేస్తాం. జస్ట్ అండుకి షార్ట్ కట్కి Ctrl+Z ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పడం జరిగింది అనమాట. ఈ విధంగా సో వేరే పార్ట్కి సంబంధించినటువంటి అప్లికేషన్లో ఉన్నటువంటి సో అయితే డిజైన్ కానీ అక్కడ ఉన్నటువంటి మ్యాటర్ ఇక్కడికి రావాలంటే ఏం చేస్తాం మనం ఇక్కడ ఎడిట్ మెనూలో ఏం యూజ్ చేయాలి ఇక్కడ ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. సో కావాలంటే మనకి దీనికి షార్ట్ కట్ కీ కూడా ఉంటుంది. సో ఏం యూజ్ చేయాలంటే కీబోర్డ్లో Alt+E+I ప్రెస్ చేయాలి. యూజ్ చేస్తాం ఇక్కడ Alt+E+I అన్నాం అనుకోండి మనకేమొస్తుంది ఇక్కడ ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ యొక్క షార్ట్ కట్ కీ అనమాట అది Alt+E+I. ఓకే వేర్స్. సో ఇదే ఎడిట్ మెనూలో మనకు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఆప్షన్. సో అదేంటంటే పేస్ట్ మల్టిపుల్. మనం ప్రీవియస్ క్లాస్లో మనం పేస్ట్ యూజ్ చేస్తాం పేస్ట్ స్పెషల్ కూడా యూజ్ చేస్తాం. పేస్ట్ అంటే యాజ్ ఇట్ ఈజ్ మనం కాపీ పేస్ట్ చేసుకోవడం మనకు సేమ్ అప్లికేషన్లో. సో పేస్ట్ స్పెషల్ అంటే వేరే అప్లికేషన్ ఉన్నటువంటి టెక్స్ట్ను కూడా మనకు పేజ్ మేకర్లో రావడానికి పేస్ట్ స్పెషల్ యూజ్ చేస్తాం. పేస్ట్ మల్టిపుల్ అంటే ఒకటే డిజైన్ని సో నంబర్ ఆఫ్ టైమ్స్ మనం పేస్ట్ చేయాలి అంటే అప్పుడు మనకి పేస్ట్ మల్టిపుల్ అనేది యూజ్ చేస్తాం. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్. మనకు ఫర్దర్గా మీకు డిటిపి జాబ్ వర్క్స్ చెప్పినప్పుడు అక్కడ సో అది ఎంత యూస్ఫుల్లో మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఆప్షన్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఆప్షన్ యొక్క యూజ్ ఏంటో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక సమ్ టెక్స్ట్ టూల్ డ్రా చేశాను. ఆ తర్వాత కొంచెం జూమ్ చేస్తున్నాను. సో Ctrl+2 200% జూమ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక లెటర్ని టైప్ చేస్తాం ఏ అనే లెటర్ని టైప్ చేస్తాను. ఇప్పుడు నాకు 10 టైమ్స్ కావాలంటే మనం మళ్ళీ కావాలంటే ఏం చేస్తాం మనం సో సెలెక్ట్ చేసేసుకొని కాపీ ఆ తర్వాత పేస్ట్ మనకి ఎన్ని టైమ్స్ ఉంటే 10 టైమ్స్ పేస్ట్ అంటాం. అలా కాకుండా ఇదే నాకు ఒక 10 టైమ్స్ కావాలి ఒక 20 టైమ్స్ కావాలనుకోండి. సో అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ ఎడిట్ మెనూలో ఫస్ట్ కాపీ చేయాలి. సో మేడం సెలెక్ట్ చేసాం కదా సో ఎడిట్లోకి వెళ్ళి ఫస్ట్ ఏమంటాం ఇక్కడ కాపీ అంటాం. ఆ తర్వాత ఏం చేయాలి ఇక్కడ పేస్ట్ ఎడిట్ మెనూలో పేస్ట్ మల్టిపుల్. ఇక్కడ మనకు అడుగుతుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఎన్ని కాపీస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20 కాపీస్ కావాలి. ఓకే అని అనుకోండి మనకు అర్థం చూడండి ఏ అనే లెటర్ సో 20 టైమ్స్ పేస్ట్ చేసింది అనమాట. మామూలుగా పేస్ట్ యూజ్ చేయొచ్చు కానీ ఏంటంటే ఇప్పుడు 20 టైమ్స్ మనం 20 టైమ్స్ Ctrl+V ప్రెస్ చేయాలి మనం పేస్ట్కి. అలా కాకుండా సో 20 టైమ్స్ అంటే 20 టైమ్స్ 100 టైమ్స్ అండ్ 100 టైమ్స్ ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు మనం దాన్ని సో పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సింపుల్గా ఒక లెటర్ ఉంది కాబట్టి మనకు అంతా దాని యూజ్ ఏంటి మనకు అంటే మీకు సో తెలవడం లేదు. బట్ మనం ఏదైనా డిజైనింగ్ వర్క్స్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇంకో టెక్స్ట్ టూల్ తీసుకుంటున్నాను. ఇక్కడ సమ్ డ్రాగ్ చేస్తున్నాను.
మనకు డిజైన్స్ చేయాలని మీకు ఫర్దర్ క్లాసెస్లో మళ్ళీ చెప్తాను. సో మనం పేజ్ మేకర్లో మనం ఎలాంటి డిజైనింగ్ వర్క్స్ చేయాలని మన కంప్యూటర్లో మనకి ఏంటంటే సో డింగ్ బీట్స్ అనే ఒక ఫాంట్ ఉంటుంది. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి కావాల్సిన కొన్ని డిజైన్స్ దాంట్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ మ్యాటర్స్ టైప్ చేశారు కదా, ఇక్కడ టెక్స్ట్ డ్రాగ్ చేశాను కదా, ఇందులో ఏం యూజ్ చేస్తున్నా ఇక్కడ సో డింగ్ బీట్స్ అనే ఫాంట్ యూజ్ చేయండి. సో డింగ్ బీట్స్ 1 నుంచి మనకు డింగ్ బీట్స్ 13, 14 వరకు ఉంటాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ డింగ్ బీట్స్ 1 తీసుకుంటున్నాను. ఆ తర్వాత సో మనకి ఇంతకుముందు ఏబీసీ టైప్ చేసి మనకు అట్లా వస్తాయి కదా, ఇప్పుడు ఏ అని టైప్ చేస్తే చూడండి ఇంకొంచెం నేను జూమ్ చేస్తున్నాను, Ctrl+4 అట్లా. సో ఏబి ఇట్లా చూడండి మనకు ఆటోమేటిక్ ఏమవుతుంది అక్కడ చూడండి సింబల్స్ అనేవి వస్తున్నాయా అట్లా. ఇప్పుడు మనకి ఈ సింబల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇది నాకు ఏం కావాలనుకుంటున్నాను అంటే ఇంకొంచెం బిగ్ సైజ్ చేస్తున్నాను మీకు కనబడడానికి. ఇది ఒక 10 times 20 times కావాలంటే ఏం చేయాలి ఇక్కడ, సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని కాపీ. సో కాపీకి షార్ట్ కట్ చేయండి Ctrl+C. సో అదేవిధంగా సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను, ఎడిట్ మెను, పేస్ట్, మల్టిపుల్, ఎనీ టైమ్స్ కావాలి, ఒక్కొక్క 10 times కావాలి. చూడండి 10 times మనకు ఆటోమేటిక్ అదే డిజైన్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం డిజైనింగ్ వర్క్స్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ టైమ్స్ మనం చేసిన డిజైన్ నంబర్ ఆఫ్ టైమ్స్ మనకు రావాలి అంటే అప్పుడు మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, ఇక్కడ పేస్ట్ మల్టిపుల్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఇన్ పేజ్ మేకర్. సో దీనివల్ల మనకి ఏంటంటే ఎలాంటి డిజైనింగ్ వర్క్స్ అయినా సరే, సో పేపర్కి సంబంధించిన డిజైనింగ్ వర్క్స్ అన్నింటిలో కూడా మనం ఇంకా ఫర్దర్గా మీకు సో విజిటింగ్ కార్డ్స్ ఎట్లా చేయాలి, వెడ్డింగ్ కార్డ్స్ ఎట్లా చేయాలి, లెటర్ ప్యాడ్స్ ఎట్లా చేయాలి చెప్తాను. సో దాంట్లో చెప్పినప్పుడు దాంట్లో మనం డిజైనింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇలాంటి సింబల్స్ అవసరం అవుతాయి. సో 1 time 2 times 3 times లేకపోతే హారిజంటల్గా చేయొచ్చు, లేకపోతే దీన్ని వర్టికల్గా కూడా చేయొచ్చు. వర్టికల్గా మనకు పేస్ట్ అంటే వర్టికల్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఇలా మనకు సో దానివల్ల చాలా యూస్ ఉంటుంది. సో ఫర్దర్గా మీకు సో జాబ్ వర్క్స్ అంటే డీడీపీకి సంబంధించిన జాబ్ వర్క్స్, పేజ్ మేకర్కి సంబంధించిన జాబ్ వర్క్స్ చెప్పినప్పుడు దాంట్లో చెప్తాను. సో ఇప్పుడు మనకి ఏంటంటే మల్టిపుల్ ద్వారా మనకి యూజ్ ఏంటంటే వీ కెన్ పేస్ట్ ది కాపీ టెక్స్ట్ ఆర్ కాపీ డిజైన్ మల్టిపుల్ టైమ్స్. సో దానికోసం ఇక్కడ మనం పేస్ట్ మల్టిపుల్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం అనమాట. సో దీనికి మనకు షార్ట్ కట్ కి ఉంటుంది. సో కీబోర్డ్లో Alt+E+M ప్రెస్ చేయాలి. ఏమి యూజ్ చేస్తాం ఇక్కడ షార్ట్ కట్ కి Alt+E+M అన్నాం అనుకోండి, మనకి ఏమొస్తుంది అక్కడ పేస్ట్ మల్టిపుల్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. ఓకే వ్యూయర్స్, సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ ఆఫ్ వాట్ ఎడిట్ మెను. సో ఎడిట్ మెను ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని మనం వరకు చెప్పడం జరిగింది అనమాట. ఓకే వ్యూయర్స్, హాయ్ వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.